అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలంలో టీడీపీ అబ్జర్వర్ నాగేశ్వరరావు పర్యటించారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అమీరనేని సురేంద్రబాబు సుపరిపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో ఇంటింటి పర్యటన చేస్తూ పథకాల అమలు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయింపు, అన్నదాత సుఖీభవ పథకం అమలుపై చర్చించారు. కమ్మదూరులో భూ సమస్యలు 3 రోజుల్లో పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నేతల పర్యటనలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మూడు కొడుకులు ఇద్దరు అనాథ సార్. ఈ అమ్మకి ఒక్కటే అవుతుంది సార్. 15,000 రూపాయలు పెన్షన్ ఏమైనా అప్రూవ్ చేసి అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అక్కడ మన హాస్పిటల్లో ఎంత ఇవ్వచ్చు వచ్చింది సార్. సదరం ఇది కూడా వచ్చింది. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా నూతిమెడ గ్రామం రావడం జరిగింది. గ్రామం మొత్తం తిరగడంతో చాలామందికి కూడా గడిచిన 5 ఏళ్లలో ఎవరైతే పెన్షన్ అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ రాకోకుండా అడ్డుకోవడం జరిగింది గత ప్రభుత్వం. వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పుడు ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అన్ని కూడా వచ్చే ఏర్పాటు చేయమని సంబంధిత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని మన దృష్టికి తీసుకురండి అని చెప్పడంతో ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మన ప్రభుత్వం రకరకాల అభివృద్ధి కార్యక్రమాల్లో మొత్తం ముందుకెళ్తుంది. పోలవరం కావచ్చు, అలాగే రాజధాని కావచ్చు, మన ఏదైతే ఉందో హంద్రీనీవాకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా 3,800 కోట్లు హంద్రీనీవాకు కేటాయించడం చాలా అదృష్టం. నిజంగా అది భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు నోటు ద్వారా 3,500 కోట్లు పలికించింది. మన కరువు ప్రాంతంలో ఏదైతే ఆ నీళ్లు రావాలో 3,500 క్యూసెక్ల నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే 3,500 క్యూసెక్లు వస్తాయో మన కళ్యాణదుర్గ ప్రాంతానికి సంబంధించిన బీటీపీ ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా కావాల్సిన నీళ్లు వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. నిజంగా మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా రుణపడే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రాంతం వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, మా భూములకి మాకు నీళ్లు ఇస్తే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదన్నారు. ఆ నీళ్లు కూడా రాబోయే 1-2 సంవత్సరాల్లో నీళ్లు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. అలాగే ఏదైతే ఉందో మన అశోక్ గజపతి రాజుకి గవర్నర్ పదవి ఇవ్వడం, గోవా గవర్నర్గా ఆయన నియమించడం చాలా గొప్ప విషయం. చాలా గొప్ప నాయకుడు ఆయన కూడా. మనం ఉన్న గొప్ప నాయకుల్లో అశోక్ గజపతి రాజు గారు ఒకడు. అలాంటి వ్యక్తిని మన సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వారు నరేంద్ర మోడీ గారు గుర్తించి అతను గవర్నర్ పదవి రావడం కూడా చాలా సంతోషకరం. తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ఏ విధంగా బలం ఉందనే దానికి, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గౌరవిస్తారనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనమని తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా చాలా గ్రామాలు తిరుగుతాం. గ్రామాల్లో సమస్యలు తెలుసుకున్న సమస్యలు కూడా తక్షణం పరిష్కారం అయ్యేటట్టు చూస్తున్నాం. చాలా ఎస్సీ కాలనీలో కావచ్చు, బీసీ కాలనీలో కావచ్చు, చాలా వరకు కూడా కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు. రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అడుగుతున్నారు. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. జై హింద్, జై చంద్రబాబు. సుపరిపాలన తొలి అడుగు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కష్టాలను తెలుసుకుని ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశామో అవన్నిటిని ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కళ్యాణదుర్గంలో నిన్నటి నుంచి పెద్దల గౌరవనీయులు, ఇక్కడ శాసనసభ్యులు అందరినీ కలుపుకొని కష్ట సుఖాల్లో భాగం కల్పించుకొని ముందుకెళ్తా ఉన్నాడు. అమీరనేని సురేంద్రబాబు గారు కమ్మదూరు మండలంలో నిన్న కొన్ని గ్రామాలు, ఈరోజు కొన్ని గ్రామాలు తిరగడం జరిగింది. ఇక్కడ ప్రజల యొక్క